హలో ఫ్రెండ్స్, నేను మీ శశిధర్. ఈ వీడియో అయితే చాలామంది చూసే ఉంటారు. లైక్ ఈ వీడియో అయితే నేను తీసింది కాదు. లైక్ ఒక లాస్ట్ 2-3 డేస్లో లైక్ ఇంటర్నెట్లో అయితే చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో. సో బేసికల్గా నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే లైక్ మన ఛానల్లో చూసేవాళ్ళు చాలామంది వైల్డ్ లైఫ్ లవర్స్ కూడా ఉన్నారు. అండ్ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో ఫారెస్ట్కి వెళ్ళి నైట్ క్యాంపింగ్ చేయడం కానీ, జంగల్స్లో నైట్ క్యాంపింగ్ చేయడం కానీ, సో అలా డిఫరెంట్గా రెగ్యులర్గా బయట ఎక్కడైనా క్యాంపింగ్స్ చేసిన, సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. అండ్ వచ్చినా ఎలా బయటికి రావాలి అని అయితే ఈ వీడియో. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మనం పానిక్ అయితే అవ్వనవసరం లేదు. ఎందుకంటే ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ లిక్విడ్ మన చెవులో ఎప్పుడైతే వేస్తారో అది అయితే కంప్లీట్ లోపలికి అయితే వెళ్ళిపోదు, మన ఇయర్ డ్రమ్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఆగిపోతుంది. సో ఇయర్ డ్రమ్స్ తర్వాత అయితే అది వెళ్ళదు. సో ఎనీ ఇన్సెక్ట్ వెళ్ళినా ఏది వెళ్ళినా బాడీలోకి అయితే వెళ్ళిపోదు చెవులో నుంచి, జస్ట్ వెళ్ళి ఇయర్ డ్రమ్ దగ్గర అయితే ఆగుతుంది. సో మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన విధానంలో ఆర్ వాళ్ళ సూపర్విజన్లో చేయించుకోవడం బెస్ట్ అది. సో మీరు సొంతంగా ప్రయత్నించి ఏవో పిన్స్ పెట్టి అవి ఇవి పెడితే అది డేంజర్. సో ఈ వీడియో రియలా ఫేక్ అని అయితే నాకు తెలియదు. జస్ట్ ఒక 2-3 డేస్ నుంచి అయితే ఇంటర్నెట్లో ఇది వైరల్ అవుతుంది. కాకపోతే మనకి సంబంధించింది కాబట్టి నేను ఈ వీడియో అయితే మన ఛానల్లో కూడా పెడుతున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎవరైనా ఫేస్ చేస్తుంటే కమెంట్లో అయితే పెట్టండి. బట్ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇందులో అయితే ఇప్పుడు ఈయన చెవులోకి అయితే ఒక స్నేక్ వెళ్ళింది. దాన్ని పీసెస్గా బయటికి తీస్తున్నారు. బట్ అది ఒరిజినల్గా అయిందా లేదా వీళ్ళు వ్యూస్ కోసం ఏదైనా చేశారని మనకైతే తెలియదు. సో ఈ వీడియో ఎంతవరకు ట్రూ ఎంతవరకు ఫాల్స్ అనేది అయితే మనం చెప్పలేము. వీ కాంట్ జడ్జ్. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే వైల్డ్ లైఫ్ ట్రెక్కింగ్ చేసిన, లేకపోతే నైట్ స్టేస్ జంగల్లో ఉన్న స్నేక్స్ అనే కాదు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ లేదా ఇంకేవైనా మన చెవులోకి వెళ్ళినా, సో అది ఎలా తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా దాన్ని వీ కెన్ గెట్ ఇట్ అవుట్ అన్నది అయితే ఇందులో చెప్తున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాటర్ కొట్టేసేయండి, సో దట్ ఏది ఉన్నా బయటికి వచ్చేస్తుంది. సో అది కంప్లీట్ ఇయర్ డ్రమ్ దాటైతే లోపలికి ఏది వెళ్ళదు. కాకపోతే అవి వెళ్ళి మన చెవు లోపల ఏమైనా బైట్ చేస్తేనే ఇబ్బంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వెన్ యూర్ గోయింగ్ ఫర్ ద ట్రెక్కింగ్ ఆర్ ఫారెస్ట్లో నైట్ క్యాంపింగ్ చేస్తున్న ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇది ఒక రియల్ వీడియో అనే అనుకుంటున్నాను. మీలో ఎంతమంది దీన్ని ఫేక్ అనుకుంటున్నారా లేదా రియల్ అనుకుంటున్నారా కమెంట్లో అయితే చెప్పండి. అండ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే కూడా కమెంట్లో పెట్టండి. అండ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే వైల్డ్ లైఫ్ క్యాంపింగ్కి వెళ్ళినా, ఓవర్ నైట్ స్టేస్ ఎప్పుడైనా ఫారెస్ట్లో కానీ ఎనీ జంగల్ లాడ్జెస్లో కానీ ఎక్కడైనా సరే, సో నార్మల్ జంగల్ లాడ్జెస్లో అని కూడా చెప్పలేము, మనం బయట ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్నా అవ్వచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, స్నేక్ ఆల్మోస్ట్ ఆల్ బయటికి అయితే తీసారు వాళ్ళు. చూడ్డానికి చాలా భయంగా ఉంది.